ఇక ఇది యుద్ధానికి సంబంధించి అయితే సేమ్ టైం ఎప్పుడైతే మీకు పాల్గామ్ దాడి రోజే ఆపరేషన్ కగార్ కర్రగుట్టలు ప్రారంభమైంది, కాల్పుల విరమణ రోజే ఆపరేషన్ కర్రగుట్టలు ప్యాకప్ అయిపోయింది. ఇక్కడ ఆపరేషన్ కర్రగుట్టల ప్యాకప్ కగార్ వైఫల్యం, ఇరువైపుల ప్రాణ నష్టాలు, పోలీసుల ఎన్కౌంటర్లు నష్టపోయిన మావోలు, బలగాల కాల్పులో 28 మంది మావోయిస్టుల మృతి, మావోల కాల్పులు 5 పోలీసుల బలి, పలువురు గాయాలు. బలిమెల తర్వాత గ్రేహ్యాండ్స్కి ఎదురు దెబ్బ, కర్రగుట్టల నుంచి బలగాలు తిరోగమనం పడతా ఉన్నాయి, వెళ్ళిపోతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కర్రగుట్టల ఆపరేషన్కు ప్యాకప్ చెప్పింది. కేంద్ర బలగాలకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా కర్రగుట్టల నుంచి బలగాలను వెనక్కు రప్పించుకుంటోంది. భద్రతా బలగాలు మరింత దెబ్బతినకుండా, వాటి ఆత్మస్థైర్యం సన్నగిల్లకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వ్యూహాత్మకమైన ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గత నెల 20న ఆపరేషన్ కగార్లో భాగంగా భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ సరిహద్దులో ఉన్న దట్టమైన కర్రగుట్టలను చుట్టుముట్టాయి. మావోయిస్టుల కీలక నేతలను మట్టుపెట్టడమే లక్ష్యంగా బలగాలు ముందుకు కదిలాయి. బీఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఆ తర్వాత సిఐఎస్ఎఫ్, ఛత్తీస్గఢ్ డిఆర్జీ, ఎస్టీఎఫ్, మహారాష్ట్ర C60 కమాండోస్, బస్తర్ ఫైటర్స్, తెలంగాణ గ్రేహాండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రత్యేక బలగాలు సమన్వయంతో ఈ ఆపరేషన్ కోసం కర్రగుట్టల వైపు కదిలాయి. దాదాపు 10 నుంచి 15 వేల మంది బలగాలు కర్రగుట్టల వద్ద కూమింగ్ మొదలుపెట్టినాయి. సేమ్ టైం ఇది ఆగిపోయింది, అది ఆగిపోయింది. ఇది ప్రారంభమైనప్పుడు అది ప్రారంభమైంది.